నీలి పర్వతాలు. చాలా కాలం క్రితం లోతైన దట్టమైన చీకటి అడవి నడిబొట్టున ఒక మంత్రించిన ప్యాలెస్ ఉండేది. ఒకరోజు ఆ అడవిలో ఇద్దరు పురుషులు తమ దారిని తప్పారు. మనం ఎక్కడ ఉన్నాం? మనం రోజంతా ఇలా నడుస్తూనే ఉన్నాం, అయినా కూడా అడవిలోంచి బయటపడే మార్గాన్ని కనుగోలేకపోయాం. మనం ఇంటికి అసలు చేరుకోగలమా? చింతించకు మిత్రమా, మనం అలసిపోయాం, ఆకలితో ఉన్నాము. ఈ చీకటి పడుతుంది కూడా. ఇక్కడే మనం రెస్ట్ తీసుకుందాం. ఉదయం ఇక్కడి నుంచి వెళ్లే దారి తప్పకుండా దొరుకుద్దని నా నమ్మకం. ఎవరికి తెలుసు ఎటువంటి క్రూర మృగాలు దాగి ఉన్నాయో ఈ చీకటి అడవిలో. మనం నేల మీద ఎలా పడుకోగలమో చెప్పు. చూడు, మనం అక్కడ సురక్షితంగా ఉండగలం. ఆ చెట్టు చాలా పెద్దది, ఆ కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి. వాటి మీద మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా క్రూర మృగాల నుంచి మనం ఎంతో సురక్షితంగా కూడా ఉండగలుగుతాం. అలా వారు ఆకలితో అలసిపోయి భయపడి ఇద్దరూ ఒక చెట్టు మీద రాత్రిని గడిపారు, అడవి జంతువుల నుండి సురక్షితంగా ఉండడానికి. ఉదయాన్నే సూర్యుని మొదటి కిరణం ప్రకాశించినప్పుడు చెట్టుపై వారి వాంటేజ్ పాయింట్ నుండి వారు ప్యాలెస్ ని చూశారు. ఇద్దరూ దానివైపు వెళ్లారు. ఓ, ఇక్కడ ఏంటి అర్థం అవ్వట్లేదే. ఈ దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం. ఈ స్థలం నుండి బయటపడే మార్గాన్ని చూపించే ఒకరిని మనం ఇక్కడ కనుక్కోవచ్చు. మనకి భోజనం ఇంకా నీరు కూడా దొరకచ్చు. వెళ్దాం పదా. వెంటనే పురుషులు మంత్రించిన ప్యాలెస్ తలుపు వద్దకు వెళ్లారు. చుట్టూ ఎవరూ లేరు. వారిలో ఒకరు గంటను కనుగొని మోగించాడు. గంట మోగిన వెంటనే తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. ఆశ్చర్యపోతూ ఇద్దరూ లోపలికి వెళ్లారు. స్వాగతం. మీరు అలసిపోయి ఆకలితో ఉంటారు, కూర్చోండి. అలా ఇది చాలా కాలం కొనసాగింది. చాలా మంది పురుషులు మంత్రించిన ప్యాలెస్ కు వెళ్లి లోతైన ఎప్పటికీ అంతులేని నిద్రలోకి జారుకున్నారు. ఒక రోజున ఒక యువరాజు అదే అడవిలో దారి తప్పాడు. అతను అదే చెట్టు మీద పడుకున్నాడు. ఉదయం అతను మంత్రించిన ప్యాలెస్ ను చూసి దాని వైపుకు వెళ్లాడు. అతను గంటను మోగించిన వెంటనే తలుపులు తెరుచుకున్నాడు. యువరాజు లోపలికి ప్రవేశించాడు. స్వాగతం. మీరు అలసిపోయి ఆకలితో ఉంటారు, కూర్చోండి. ఎవరు నువ్వు? అయినా ఇటువంటి చీకటి అడవిలో నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు తప్పుపోయిన అలసిపోయిన యాత్రికుడు. మీరు కోరుకున్నదంతా వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవడమే అని నాకు తెలుసు. నువ్వు చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు, ఇంకా చాలా జాలిగల దానిలా కూడా కనిపిస్తున్నావు. అమ్మాయి, నువ్వు ఎటువంటి సమస్యలోనైనా ఉన్నావా? నేనేమైనా నీకు చేయగలుగుతానో చెప్పు. మీరు ఎందుకు తినరు? మీరు అలసిపోయే ఆకలితో లేరా? కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. నీకెటువంటి సమస్య లేదని తెలిసేంత వరకు నేను ఎలా విశ్రాంతి తీసుకోగలనో చెప్పు. నీలాంటి ఒక అమ్మాయి ఇటువంటి ఒంటరిగా ఈ చీకటి అడవిలో ఏం చేస్తోంది? దయచేసి నాకు చెప్పు. నాకు తెలుసు ఏదో సమస్య ఉంది అని. నేనేమి తినను, విశ్రాంతి తీసుకోను. ఎప్పటి వరకు అయితే నేను నీకు సాయం చేయలేను. యువరాజు ఈ మాటలు చెప్పగానే అంతా మారిపోయింది. ఆహారం, ఆశ్రయం, సహాయం కోరుతూ వందలాది మంది పురుషులు ఈ రాజభవనానికొచ్చారు. వారిలో ఒక్కరు కూడా నా గురించి అడగలేదు. నేటి వరకు అటువంటి సాధారణ ఆందోళన మరియు కరుణ ద్వారా మీరు 16 సంవత్సరాలు నేను అనుభవించిన స్పెల్ ను విచ్ఛిన్నం చేశారు. 16 సంవత్సరాలు. ధన్యవాదాలు. ఒక మంత్రమా? నేనింకేమైనా చెప్పే ముందు నాకు ఒక పని ఉంది. వారంతా తమ ఇళ్లకు, కుటుంబాలకు చేరుకున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ రేపంతా మీకు చెప్తాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను రేపు ఉదయం తిరిగి వస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఉదయం 9 గంటలకు మిమ్మల్ని చూస్తాను. అప్పుడు మీరు మేల్కొని సిద్ధంగా ఉంటారని నిర్ధారించుకోండి. గుడ్ బై. రాత్రంతా యువరాజు మంత్రించిన యువరాణి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు. నిస్సహాయంగా ఉండిపోయాడు.
ఆమెను మళ్లీ చూడడానికి అతను ఉదయం వరకు వేచి ఉండలేకపోయాడు. కాని ఎవరో మనసులో ఏదో ఉంది. సేవకుడు యువరాజు కోటును సిద్ధం చేస్తున్నప్పుడు దానిలో ఒక చీలికను చొప్పించాడు. అది యువరాజును నిద్రపోయేలా చేసింది. నా ప్రియతముడు ఎక్కడ ఉన్నాడు? ప్రిన్స్ ఎక్కడా? ఓ, నేను అతన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నించాను, కానీ అతను నిద్ర నుంచి లెగడమే లేదు అసలు. ఏంటి? అదెలా సాధ్యమవుతుంది? తను నిద్రపోకపోతే ఇంకా ఎక్కడ ఉన్నాడు? నువ్వే వెళ్ళి చూడు మరి. దయచేసి రేపు నేను అదే సమయంలో తిరిగి వస్తానని అతనికి చెప్పండి. అతను మేల్కొని సిద్ధంగా లేకుంటే అతను నన్ను మళ్ళీ ఎప్పుడు చూడలేకపోతాడు. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను నేను. యువరాణి వచ్చినప్పుడు అతను నిద్రపోయాడని తెలిసిన యువరాజు భయపడ్డాడు. అతను ఆ రాత్రంతా మెలకుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాని పగటిపూట అదే విషయం మళ్లీ జరిగింది. సేవకుడు మరోసారి తన కోటులో చీలిక వేసి యువరాణి రాగానే యువరాజును మళ్లీ నిద్రపోయేలా మోసగించాడు. అతను ఎక్కడా? అతను ఎందుకు నా కోసం ఇక్కడ వేచి ఉండలేదు? అతను నిద్రలోంచి లెగనన్నాడు అమ్మగారు. ఏంటి? అదెలా జరిగిందంట? ఒకవేళ అతను నిద్రపోకపోతే అతను ఎక్కడ ఉన్నాడు? మీరే వెళ్ళి చూడండి. నేను వెళ్ళలేను. నేను మళ్ళీ అతన్ని ఎప్పుడు చూడలేకపోతాను. మీరు నా కోసం దీన్ని అతనికి ఇచ్చి పెడతారా? మీరు చెప్పినట్టే చేస్తాను. సేవకుడు కత్తిని యువరాజుకు ఇచ్చాడు. తన ప్రేమను మరలా చూడలేనన్న ఆలోచనతో యువరాజు భయపడ్డాడు. అనారోగ్యంతో ఉన్న అతని హృదయం ఆమెను వదులుకోవడానికి నిరాకరించింది. కాబట్టి తన ప్రియమైన యువరాణిని మళ్లీ ఎలా కనుగొనాలా, ఎవరో ఒకరోజు తనకు చూపిస్తారన్న ఆశతో అతను నెలల తరబడి అడవుల్లోనే తిరిగాడు. ఒక రోజున అతను అడవిలో తిరుగుతున్నప్పుడు అతను ముళ్ల ప్యాచ్ వద్ద చిగురుకున్నాడు. అతని వస్త్రం వాటిలో చిక్కుకుంది. తను దాన్ని విడిపించుకోలేక కత్తితో వస్త్రాన్ని కత్తిరించాడు. సూర్యుని కాంతి బ్లేడుపై పడడంతో దానిపై ఉన్న పదాలు కనిపిస్తున్నాయి. బ్లూ మౌంటైన్స్ యొక్క యువరాణియా? బ్లూ మౌంటైన్స్? అయితే నేను ఆమెను అక్కడే వెతకాలి. అయితే ఈ మౌంటైన్స్ ఎక్కడున్నాయి? నాకు ఎవరు సాయం చేస్తారు? కాబట్టి యువరాజు నీలి పర్వతాల గురించి ఎవరికి తెలుస్తుందో అని ఆలోచిస్తూ అడవిలో తిరిగాడు. ఒక రాత్రి అతను ఒక వింత వంకరగా ఉన్న గుడిసె దగ్గరకు వచ్చాడు. దానిపైన తలుపు తట్టాడు. మీకు ఆహారం కావాలంటే 3 సార్లు కొట్టండి. మీరు విశ్రాంతి తీసుకోవాలంటే 3 సార్లు ఎక్కువ కొట్టండి. కానీ మీకు జ్ఞానం కావాలంటే దూరంగా ఉండండి. మీకు ఎలాంటి జ్ఞానం కావాలి? నాకు ఆ బ్లూ మౌంటైన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుంది. సరే, దానికోసం మీరు లోపలికి రావాలి, కొంచెం ఆహారం తీసుకోవాలి, రాత్రి మరియు ఉదయం విశ్రాంతి తీసుకోవాలి. నేను నా పుస్తకాన్ని ప్రతిదీ తెరిచి నీలి పర్వతాలు ఎక్కడున్నాయో మీకు చెప్తాను. మీరు అంగీకరిస్తున్నారా? మీరు చెప్పిన ప్రతి దానికి నేను అంగీకరిస్తున్నాను. మీరు నాకు కేవలం బ్లూ మౌంటైన్స్ ఎక్కడున్నాయో చెప్పండి. అయితే సరే, లోపలికి రండి. దాంతో ప్రిన్స్ సన్యాసితో కలిసి తిని ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారుజామున మొదటి కిరణంలో యువరాజు లేచాడు. అతను బయటికి వెళ్ళాడు. నువ్వు నిద్ర లేచేసావా? మీరు నాకు వాగ్దానం చేశారు నాకు బ్లూ మౌంటైన్స్ ఎక్కడున్నాయో చెప్తారని. నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు. సరేలే, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇంకొకటి. లేదు, ఇక్కడ బ్లూ మౌంటైన్స్ కోసం ఏది రాసిలేదు. అయినా ఏదో ఉండాలి కదా. నేను ఒక యువరాణిని కలిశాను, బ్లూ మౌంటైన్స్ యువరాణిని. నిరాశ పడకండి మీరు. ప్రతిదీ పుస్తకంలో ఈ పుస్తకానికి సమాధానం లేని ప్రశ్నలకు సమాధానాలు ఎలా పొందాలో కూడా వారు మీరు చెప్తారు. వేచి ఉండండి. అది పేజీ సంఖ్య 12,367. ఇక్కడుంది. పక్షులు. పక్షులా? అవును, పక్షులు ప్రపంచం పైన, లోయల పైన, పర్వతాల పైన ఎగురుతాయి. తెలుసుకోవాల్సిన ప్రదేశం ఏదైనా ఉంటే పక్షులకు తెలుస్తుంది. నేను ఆకాశంలోని పక్షులన్నింటినీ పిలుస్తాను. వాటిని అడుగుతాను ఎక్కడి నుంచి వచ్చాయని. వాటిలో ఒక్కదానికైనా నీలి పర్వతాల గురించి తెలిసే ఉంటుంది కదా. అయితే చెయ్యండి, దయచేసి చెయ్యండి. కాబట్టి సన్యాసి తన చిన్న గుడిసెలో నుండి వెళ్లి కొన్ని పవిత్రమైన మంత్రాల్ని పలికాడు.
వెంటనే ఆకాశం నుండి అన్ని రకాల పక్షులతో నిండిపోయింది. అతను ఎక్కడి నుండి వచ్చావని అడిగినప్పుడు అతని ముందు దిగిన అన్ని రకాల పక్షులు ఆకాశంతో నిండిపోయింది. కాని దేనికి నీలి పర్వతాల గురించి తెలీదు. ఒక్కొక్కటిగా పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఈ బ్లూ మౌంటైన్స్ అని పిలువబడే స్థలం ఎక్కడైనా ఉంటుందని నేను అనుకోను. ఉండాలి, ఉండి తీరాలి. నేను బ్లూ మౌంటైన్ యొక్క యువరాణిని కలిశాను. మీరు పిలిచారా? ఇంత సమయం ఎందుకు పట్టింది? బ్లూ మౌంటైన్స్ లో అద్భుతమైన సంగీతం ఆడుతోంది. ఆ అద్భుతమైన సంగీతంలో నాకు మీ పిలుపు వినబడలేదు. నువ్వు బ్లూ మౌంటైన్ నుంచి వచ్చావా? అవును. యువరాణి రేపు రాయల్ విజార్డ్ కొడుకుతో వివాహం చేసుకోబోతోంది. ఏంటి? అయ్యో పాపం యువరాణి. కొన్నేళ్ల క్రితం మాంత్రికుడు తన కొడుకుతో వివాహం చేసుకోవాలని కోరుకున్నందున ఆమెపై స్పెల్ వేశాడు. మీరు నా కొడుకుని ఎందుకు వివాహం చేసుకోవట్లే? అతను తెలివైనవాడు, అందమైనవాడు. మొత్తం ప్రపంచంలో మీకు అందమైన వాడు దొరకడు మరొకరు. కానీ నేను అతన్ని ప్రేమించటం లేదు. ప్రేమ అంటే ఏమిటి? ఒక 2 అక్షరాల ఒక పిచ్చి పదం అంతే. మీరు మాట్లాడే ఈ ప్రేమను ఎక్కడ కనుగొనాలో మీరు ఆశిస్తున్నారు. ప్రేమ అనేది ప్రతిదీను. ఇంకా అది నిజమైతే నేను ఎక్కడున్నా అది నన్ను కనుగొంటుంది. దాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. మంచిది. నేను ఈ రాజ్యానికి అక్షర క్రమం చెప్తాను. 16 సంవత్సరాలు అయిపోయింది. దీనిలో మీరు దట్టమైన చీకటి అడవి నడిబొడ్డున ఒక మంత్రించిన ప్యాలెస్ లో ఉండవలసి ఉంటుంది. కానీ ముసుగులో ఉన్న మహిళలాగా. ప్యాలెస్ చూసుకోవడానికి మీకు కేవలం ఒకే సైనికుడు ఉంటాడు. నిజంగా నిజమైన ప్రేమ అని పిలువబడేది ఉంటే మంత్రించిన ప్యాలెస్ లో మీ ప్రేమ మీకు లభిస్తుంది. అతను అలసిపోయి ఆకలితో ఉంటాడు. అతను మీ ముఖాన్ని చూడలేడు, కానీ మీ క్షేమం గురించి ఇంకా ఆందోళన చెందుతాడు. మరియు దాన్ని నిర్ధారించే ముందు తను ఏమి తినడు, ఇంకా తాగడు కూడా. అలాంటి వ్యక్తి రాజభవనానికి వచ్చిన తక్షణమే స్పెల్ విచ్ఛిన్నమైపోతుంది. నేను అంగీకరిస్తాను. అంతేకాదు, స్పెల్ విరిగిపోయిన వెంటనే మీరు అతన్ని వదిలి మీ రథం కోసం ఇక్కడికి వస్తారు. అతను నిజంగా మీ నిజమైన ప్రేమ అయితే గనుక అతను మీ గురించి ఆలోచించడం కోసం నిద్రపోకూడదు. మరియు మరుసటి రోజు ఉదయం మీరు అతన్ని సిద్ధం చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను అంగీకరిస్తాను. మరియు 16 సంవత్సరాల చివరిలో కూడా మీ నిజమైన ప్రేమ దొరకకపోతే గనుక మీరు నా కొడుకుని వివాహం చేసుకోవాలి. చేసుకుంటాను. అయితే మరీ మంచిది. నేను స్పెల్స్ సిద్ధం చేయడానికి ముందుకు వెళ్తాను. నాన్నగారు, ఆమె తన నిజమైన ప్రేమను కనుగొంటే? అందుకే నేను ఆమెతో పంపిస్తున్నాను. నువ్వు నిజమైన ప్రేమను ఈ బుడతతో నిద్రపోయేలా చూస్తారు. మీరు ఆమె సేవకురాలిగా ఉంటారు. పాపం యువరానికి తెలీదు తన్ని మోసం చేశారు అని. మరియు రేపు 16 సంవత్సరాల తర్వాత మొదటి రోజు వాగ్దానం చేసినట్లు యువరాణి మాంత్రికుడు కొడుకును వివాహం చేసుకోవాలి. దయగల పక్షి, దయచేసి నన్ను ఆమె వద్దకు తీసుకువెళ్ళండి. ఆమె కోసం నేను వేచి ఉన్నాను. దయచేయండి. నేను నిన్ను నా వెనకాతల తీసుకుని వెళ్తాను. అయినా నేను ఎందుకు నిన్ను నమ్మాలి? ఇది ఒక మంత్రించిన కత్తి. దానితో ఎగిరే రథాన్ని గీయండి. ఆపై బ్లూ మౌంటైన్స్ కి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. యువరాజు చెప్పినట్లుగానే చేశాడు. ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. మీరే నిర్ణయించండి. ఇది తీసుకోండి. ఈ బ్యాగులో సత్యం యొక్క పవిత్రత ఉంది. మీరు ఎవరిపైన అయితే చల్లుతారో వారు నిజం మాట్లాడవలసి ఉంటుంది. రాజకుమారుడు వాటిని చూసినప్పుడు రథం పర్వతాలు లోయల మీదుగా ఎగిరింది. నీలి పర్వతాలు అతను ముందుగా కనిపిస్తున్నాయి. ఈగిల్, యువరాణి ఉన్న చోటుకు నన్ను వెంటనే తీసుకుని వెళ్ళు. ప్రిన్సెస్, మీరు కాదు అని చెప్పనే కూడదు. మీరు నా కొడుకుని వివాహం చేసుకోవాలి. అతను నీ కోసం 16 సంవత్సరాలుగా వేచి ఉన్నాడు. అతను వేచి ఉన్నాడు, కానీ సరసమైన మరియు చతురస్రం కాదు. మీ ఉద్దేశం ఏమిటి? మీరు రాజభవనానికి పంపిన సేవకుడు మరియు మీరు అతనికి ఇచ్చిన చీలిక. ఇవన్నీ కట్టుకథలని చెప్తున్నా. దీనికి రుజువేమిటి? నువ్వే నా రుజువు.
అవును, సేవకుడు వాస్తవానికి నా కొడుకు. మీరు అతనికి చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారి యువరాజు నిద్రలోకి మోసగిస్తారు. ప్రిన్స్ నిజానికి మీ నిజమైన ప్రేమ, మరియు నేను ఈ మొత్తం రాజ్యాన్ని నా కోసం కోరుకునే పాత్ర మాంత్రికుణ్ణి. అందువల్ల మీరు నా కొడుకుని వివాహం చేసుకోవాలి, నన్ను జైల్లో పెట్టాలి మరియు యువరాజును వివాహం చేసుకోవాలి. మీరు మరలా చెడు చేయలేని విధంగా మీ నుండి మ్యాజిక్ సామర్థ్యాన్ని మేము ఎలా తీసుకోవాలో మాకు చెప్పండి. నా సిబ్బందిని తీసుకోండి. కాబట్టి మాంత్రికుణ్ణి జైల్లో పెట్టారు. యువరాజు యువరాణి గొప్ప వైభవంతో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చివరికి వారి నిజమైన ప్రేమను కనుగొన్నారు. నా ప్రియతమా, నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. మీ కత్తి కాకపోతే కనుక నేను మిమ్మల్ని ఎప్పుడు కనుగోలేకపోయేవాడిని తెలుసా. మీరు నిద్రపోతున్నారని సేవకుడు నాకు చెప్పినప్పుడు మీరు నన్ను ప్రేమించలేదని నా హృదయం నమ్మలేదు. కాబట్టి నేను మీకు ఒక క్లూ ఇచ్చాను. మీరు నా దగ్గరకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటారని నాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా నిజమైన ప్రేమ మిమ్మల్ని కనుగొంటుంది. యువరాజు యువరాణి నీలి పర్వతాల మీద సంతోషంగా కలిసి జీవించారు. నిజమైన ప్రేమలో జీవించారు. ఎప్పటికీ సంతోషంగా ఉండిపోయారు.